మా ఏపీఎంకే ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పటి వరకు మనం విశ్వం గురించి, గ్రహాల గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పటి నుండి విశ్వంలో ఉన్న ఒక్కొక్క అంశం గురించి క్లుప్తంగా చెప్పుకుందాం. ఈరోజు అంశం, ఒక స్త్రీని ప్రకృతితో ఎందుకు పోలుస్తారు? ఈ అంశం మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. తెలియకుంటే మాత్రం ఈ అంశాన్ని ఒక్క నిమిషం శ్రద్ధగా, ఓపికగా వినండి. ప్రకృతి అంటే కళ్ళతో చూడగలిగేది, మనసుతో భావన పొందగలిగేది, ఇంకా స్పర్శతో స్పృశించగలిగేది. ఈ ప్రకృతి వలనే సత్వ, రజ, తమో గుణాలు ఉద్భవిస్తాయి. ఈ ప్రకృతిలో 6 ఋతువులు ఉంటాయి. ఒక్కొక్క ఋతువుకు 2 మాసాలు ఉంటాయి. ఒక్కొక్క మాసానికి 2 పక్షాలు ఉంటాయి. ఇలా ఋతువుకి తగినట్లుగానే స్త్రీ శరీరం కూడా స్పందిస్తూ ఉంటుంది. మొదటిది వసంత ఋతువు, చెట్లు చిగురిస్తాయి. ఇది స్త్రీకి మొదటి స్టేజ్. రెండవది గ్రీష్మ ఋతువు, ఎండలు మండుతూ ఉంటాయి. ఇది స్త్రీకి రెండవ స్టేజ్. మూడవది వర్ష ఋతువు, తుఫానులు వస్తాయి. ఇది మూడవ స్టేజ్. ఇక నాలుగవది శరద్ ఋతువు, వెన్నెల ఎక్కువగా కురిపిస్తుంది. ఇది 4వ స్టేజ్. ఇక 5వది హేమంత ఋతువు, చలి పుడుతుంది. ఇది 5వ స్టేజ్. ఇక చివరిది శిశిర ఋతువు, ఆకులు రాలుతూ ఉంటాయి. ఇది స్త్రీకి 6వ స్టేజ్. ఇలా ఋతువుకి తగినట్లుగానే స్త్రీ శరీరం మారిపోతుంది. తన శరీరానికి తగినట్లుగానే తన మనసు కూడా మారిపోతుంది. ఈ ప్రకృతి వలనే భూమిపై సృష్టి జరుగుతుంది. ఒక స్త్రీ మనసుని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు అనేది సహజంగా అందరి దగ్గర వింటూ ఉంటాం. ఈ ప్రకృతికి ఉన్న నియమాల వల్లనే స్త్రీ ఎవ్వరికీ అర్థం కాదు. ఒక రోజులోనే 6 ఋతువుల ప్రవర్తన కలిగి ఉండటం ప్రకృతికి ఉన్న మరో ప్రత్యేక లక్షణం. ఇది అర్థమైన వారికి స్త్రీకి ప్రకృతికి మధ్య ఉన్న సంబంధం అర్థమవుతుంది. మా వీడియో మీకు అర్థమైతే మీ ఫ్రెండ్స్ అందరికీ అర్థమయ్యేలా చెప్పండి. ఎల్లప్పుడూ ప్రకృతిని పూజించండి, స్త్రీని గౌరవించండి. అలాగే మా వీడియోకి ఒక లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ.